బనానా పీనట్ మిల్క్ షేక్ అయితే రెడీ. Happy birthday to you. Wishing you many more happy birthday. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ఇయర్ మా ధన్వి 4th బర్త్డే చాలా బాగా జరిగింది కుడ్లే బీచ్లో. నిన్న నైట్ హైదరాబాద్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఎంత బాగా మా ధన్వితో డ్యాన్స్ చేశారు. మా ధన్వి కూడా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ వాళ్ళందరి విషెస్ అయితే తనకు అందించారు. వెరీ వెరీ హ్యాపీ. అలా తన బర్త్డే అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయిపోయి గోకర్ణాలందే మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇవాళ మార్నింగ్ ఇక్కడ క్లాస్ ఆఫ్ మైసూర్ అనే కన్నడ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగింది. చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఇవాళ మీతో మరొక సమ్మర్ రిఫ్రెష్మెంట్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. అది బనానా పీనట్ బటర్ మిల్క్ షేక్. దీన్ని చేయడానికి నేను అగారో పోర్టబుల్ బ్లెండర్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా ప్రోటీన్ రిచ్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది. దీనికోసము 2 బాగా పండిన బనానాస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకుంటున్నాను. ఈ పీనట్ బటర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే. దీని రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను. స్వీట్నెస్ కోసం ఒక 1 to 2 టీ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నా. కావాలంటే ఇందులోకి సాఫ్ట్ సీడ్లెస్ డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనకు ఈ మిల్క్ షేక్ ఎంత థిక్గా కావాలో అంత మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంతే. ఇది క్లోజ్ చేసేసి 45 డిగ్రీ యాంగిల్లో దీన్ని హోల్డ్ చేసుకొని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది బ్లెండ్ అవుతుంది. ఈవెన్గా బ్లెండ్ అవుతుంది. ఇలా బ్లెండ్ అయ్యేటప్పుడు షేక్ చేయడం, అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా బ్లెండ్ అవుతాయి. మనకి ఇది ఎక్కువ థిక్ క్రీమీ లాగా అవుతుందంటే ఇంకొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి ఇంకొద్ది పాలు అయితే యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నా. 45 సెకండ్స్కి ఇది ఆటో షట్ ఆఫ్ అయిపోతుంది. సరిగ్గా బ్లెండ్ అవ్వలేదంటే ఇంకో 45 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, మంచి థిక్ క్రీమీ బనానా పీనట్ మిల్క్ షేక్ అయితే రెడీ. పిల్లలైతే ఇష్టంగా తాగుతారు. మనకు మంచి ఎనర్జీ ఇస్తుంది. పిల్లల్లో హెల్దీ వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మనం దీన్ని యూస్ చేశాక క్లీన్ చేయడం కూడా చాలా సింపులే. జస్ట్ వాటర్ వేసేసి ఒక్కసారి బ్లెండ్ చేసామంటే ఈ బ్లేడ్ పార్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. గ్లాస్ అలాగే పైన లిడ్ మనము నార్మల్ డిష్ లిక్విడ్ తోటి వాష్ చేసుకోవచ్చు. బట్ ఇది రన్నింగ్ వాటర్లో వాష్ చేయకూడదు, మోటార్ కాబట్టి ఏదైనా డ్రై క్లాత్ తోటి జస్ట్ వైప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి గోకర్ణ అయితే బయలుదేరాము.
కుడ్లే బీచ్ నుంచి గోకర్ణకి 6.5 to 7 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ మీలో ఎంతమందికి తెలుసు, ప్రపంచంలో ఉండే ఏకైక ఆత్మలింగం అది కూడా మహాబలేశ్వర టెంపుల్లోనే ఉండేది. దీన్ని మనం టచ్ చేయొచ్చు కూడా. ఏమంటే మనకు ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు మాత్రమే ఆ టచ్ చేయడానికి వదులుతారు. ఎవ్రీ టైం వచ్చినప్పుడు టచ్ చేసేవాళ్ళం, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము 9:30 క్యూలో వచ్చినా కూడా రష్ ఎక్కువ, అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల అసలు దర్శనానికి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. ఆత్మలింగం టచ్ చేయడానికి కుదరలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాం లాస్ట్ టైం. ఈసారి అందుకే కొంచెం అర్లీగానే వచ్చి, అందులో మాఘమాసం కదా ఇంకా ఎక్కువ మంది ఉంటారేమో అనుకుని త్వరగానే వచ్చాం. ఎలాగైనా ఈసారి ఆత్మలింగాన్ని టచ్ చేయాలని. అండ్ నాకు ఈ మూమెంట్ ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ కదా, మా బేబీ కడుపులో ఉన్న బేబీకి కూడా బ్లెస్సింగ్స్ లాగా ఒక ఫీలింగ్స్, ఎలాగైనా టచ్ చేయాలని చాలా మనసులో కోరుకుంటూనే వచ్చాము, టెన్షన్తోనే. లక్కీగా వస్తే ఎక్కువ రష్ కూడా లేదు. అండ్ ఇంకా ప్రెగ్నెంట్ అనేసి డైరెక్ట్గా వదిలారనమాట. మామూలుగా అయితే క్యూ అంతా చుట్టుకొని వచ్చేసరికి 1.5 hours అలా అయ్యేది. ఇవాళ ఎక్కువ క్రౌడ్ కూడా లేకపోవడం వల్ల జస్ట్ 15 minutesలో దర్శనం అయితే అయ్యింది. అండ్ ఆత్మలింగానికి కూడా చాలాసేపే టచ్ చేయడానికి వదిలారు. పీస్ఫుల్గా ఉన్నది గుళ్ళో అంతా కూడా. దర్శనం చాలా బాగా జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. We bring to celebrate your birth, an angel here on earth. You we sing, happiness we bring to celebrate your birth, an angel here on earth. Thank you so much. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అస్సలు ఏం వల్ల కాలేదు. కొంచెం దూరం నడవాలి కదా, ఫుల్ టయర్డ్ అయినట్టు అనిపించింది. ఇంకా దర్శనం అంతా అయ్యాక గోకర్ణలోనే లంచ్ ఫినిష్ చేసేసుకొని వచ్చాము. అక్కడ కోకోనట్ వాటర్ తాగుదామని ఒక షాప్కి వెళ్తే అక్కడ మా దానివి కొంతమంది ఫారినర్స్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఇవాళ నా 4th birthday అంటే. వాళ్ళకు కూడా క్యూట్గా తన కోసం ఒక పాట పాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లంచ్ చేసుకుని అంతా వచ్చేసరికి 3 అలా అయిపోయింది. ఫుల్ టయర్డ్ అయిపోయాం. ఇంకా నేను దాన్ని పడుకునేసి ఒక 1 hour అయినా పడుకొని లేద్దామని. ఇంకా మా ఆయన ఈ డెకరేషన్ అన్నీ చేసేస్తాను, లేకపోతే లేట్ అవుతుంది. 4 తర్వాత అంటే క్విక్గా సన్సెట్ అయిపోతుంది, ఆ చీకట్లో ఏం కనిపించదు అనేసి ఈ డెకరేషన్ తెచ్చిన బలూన్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. ఈలోగా అన్న కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసి ఇచ్చారు. ఇద్దరు కలిసి డెకరేషన్ అయితే ఫినిష్ చేసేసారు 4:30కి అలాగా. ఈలోగా మేము కూడా లేచి దాన్ని నేను ఇద్దరం రెడీ అయ్యేసి వచ్చాము. నిన్న మా మెటర్నిటీ ఫోటోషూట్కి అంత ఇబ్బంది కాలేదు. మార్నింగ్ కదా, అంత గాలి లేదు. ఈవినింగ్ సన్సెట్ అప్పుడు గాలి విపరీతంగా ఉంటుంది. అండ్ అసలు నిలబెడుతున్న స్టాండ్ నిలబడడం లేదు, గాలికి పడిపోతుంది. చాలా రకాలుగా ట్రై చేసాము, మట్టి అంతా తెచ్చి వేసి ఏదేదో ఎన్ని రకాలుగా ట్రై చేసినా పడిపోతుంది. ఇంకా పాపం అక్కడ వాళ్ళు మూవీ షూటింగ్ వాళ్ళు అనమాట, పట్టుకుంటాము మీరు కేక్ కట్ చేసేసేయండి, అంతవరకు మేము ఇద్దరం పట్టుకునే ఉంటామన్నారు. కానీ టైం పడుతుంది కదా కేక్ కట్ చేసి ఇంకా వీళ్ళకి కేక్ అంతా ఇచ్చి కొంచెం తనకు తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేకి అంతసేపు పట్టుకొని ఉండడం కష్టం అనేసి ఇంకా ఆలోచిస్తున్నారు ఏం పెట్టాలా అంటే ఆ మూవీ షూటింగ్ వాళ్ళ దగ్గరే ఈ ల్యాడర్ లాంటివి ఉన్నాయి, కూర్చోడానికి అనేసి తెచ్చున్నారు. ఇంకా అక్కడ వాళ్ళని అడిగేసి అవి తీసుకొచ్చి పెట్టారు. అది ఒకలాగా క్యూట్గా డెకరేషన్ లాగే సెట్ అయిపోయింది. దగ్గర ఒక 1/2 hour పైన ఇద్దరం అలా పట్టుకొని నిలబడున్నాము ఇవన్నీ సెట్ చేసేంతవరకు. ఏదైతే ఏమి ఫైనల్గా డెకరేషన్ అంతా బీచ్ బ్యాక్గ్రౌండ్లో చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఆ కాంబినేషన్కి కూడా ధన్వి డ్రెస్ అంతా బాగా సెట్ అయింది. మొత్తానికి అంతా బాగా కుదిరింది. ఇంకా ధన్వి ఇక్కడ నుంచి అంటే బెంగళూరు నుంచి వెళ్ళే ముందే చెప్తాను నాకు బ్లూబెర్రీ కేకే కావాలి అనేసి. అసలు బ్లూబెర్రీ కేక్ ఉంటుందా అనే డౌట్ తోటే ఉన్నాము. వెళ్తే అక్కడ బేకరీలో గోకర్ణల్లోనే ఉంది బ్లూబెర్రీ కేక్ అన్నారు. లక్కీగా సరే ఫుల్ హ్యాపీ, ఇంకా తను అడిగిందే ఉంది కదా అనేసి బ్లూబెర్రీ కేక్ అయితే తీసుకొచ్చాము. Happy birthday to you. Happy birthday, dear Doctor. Happy birthday to you. Happy birthday, How would choose? 4. That's one way of eating it. మా ధన్వి ఫస్ట్ బర్త్డే ఇక్కడే
కుడ్లే బీచ్లోనే చేసాము. సెకండ్ బర్త్డే పాండిచ్చేరి వెళ్ళాం. థర్డ్ బర్త్డే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకున్నాం. అగైన్ ఫోర్త్ బర్త్డే కుడ్లే బీచ్కి వచ్చాం. ఇది అసలు అనుకోలేదు, ఎందుకంటే ఫోర్త్ బర్త్డే అండమాన్లో చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు నేను ట్రావెల్ చేసే కండిషన్లో లేకపోవడం వల్ల ఇంకా మాకు నియర్ బై ఉండేది ఇది అండ్ ఆల్రెడీ తెలిసిన ప్లేసే కాబట్టి అన్ని ఐడియా ఉంటుంది, రిస్క్ తీసుకునేది వద్దు ప్రెగ్నెన్సీలో అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మీలో నేను మొన్న ధన్వి బర్త్డే ఇలా బీచ్లో సెలబ్రేట్ చేసామన్నప్పుడు అడిగారు ఎందుకు ఎప్పుడు అంటే ఫ్యామిలీస్తో కానీ లేకపోతే ఫంక్షన్ హాల్స్లో ఇలా సెలబ్రేట్ చేయరు అనేసి. మాకు పర్సనలీ ఫంక్షన్ హాల్స్లో అలాగా లేకపోతే అందరినీ పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే పర్సనలీ ఇష్టం లేదు. అండ్ మా ధన్వికు ఇప్పుడు ఏం తెలుస్తుంది అసలు అందరినీ పిలిచినా కూడా తనకు అంత కాన్సెప్ట్ మీద ఐడియా కూడా లేదు. అన్నెసెసరీ అమౌంట్ దాని మీద స్పెండ్ చేయడం కన్నా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామంటే అట్లీస్ట్ మెమరీస్ ఉంటాయి, లైఫ్ టైం మెమరీస్ ఉంటాయి, ఆ ప్లేస్ చూసినట్టు ఉంటుంది, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంటుంది. అండ్ చాలా వరకు తెలిసిన వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా విషెస్ బ్లెస్సింగ్స్ అందిస్తారో నాకు తెలియదు, కానీ ఎవరో అసలు తెలియని వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు, నెగిటివిటీ ఉండదు. మాకు అది చాలా కనెక్టింగ్ అనిపించింది. అందుకే ఏ అకేషన్ అయినా ఏదో ఒక ప్లేస్కి ట్రావెల్ చేయాలనుకుంటాం. ఆల్రెడీ చూసిన ప్లేస్ అయినా సరే వెళ్దాం అనుకుంటాము ఫర్ అ చేంజ్. అలాగా ఈసారి కూడా అసలు ఎవరో కూడా తెలియదు, ఎంతమంది ధన్విక్ విషెస్ చెప్పారో, వచ్చారు, తన కోసం పాటలు పాడారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మన వ్యూవర్స్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీలో ఒకరిలాగా అనుకొని మా ధన్విక్ మీరందరూ చాలా బాగా బ్లెస్ చేశారు, విషెస్ అందించారు, ఎప్పుడు కూడా మా కాన్స్టెంట్ సపోర్ట్గా మోటివేట్ చేస్తూనే ఉన్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బర్త్డేకి 4 గిఫ్ట్స్ ఉన్నాయి, నువ్వు కనిపెట్టాలి ఇప్పుడు. ఓకే, ఫైండ్ చేయాలి నువ్వు. ఓకే, చేస్తావా? ఫస్ట్ హింట్, ఫస్ట్ గిఫ్ట్ దో బాల్. బాల్ గిఫ్ట్ దో. బాల్ ఎక్కడ ಗೆರಿಂಗ್ ಬಾಲ್ ಗೆರಿಂಗ್ ಫಾಸ್ಟ್ ಬೋನು ನಮ್ಮ ಯಾರನ್ನ ಎತ್ಕೊಂಡು అక్కడ చూడు, బాల్ దగ్గర అక్కడ. సూపర్ సూపర్ సూపర్. ఏ ఆగనా అన్నీ అక్కడ లవణి ఓపెన్ చేద్దాం. ఓకే, సెకండ్ గిఫ్ట్ కేక్ కటింగ్ దగ్గర. కేక్ కటింగ్ గిఫ్ట్. కేక్ గిఫ్ట్ విహాన్ వెయిట్ నాన్న. ಬ್ಯಾಗ್ ಗಿಟ್ಟಿರುವುದು, ಬ್ಯಾಗ್ಸ್ ಹೆಂಗಿರುವುದು? హ్యాపీ బర్త్డే. రంగిచ్చుకోపో, నువ్వు ఫోర్త్ గిఫ్ట్ ఇరుವುದು. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ ఇసుకలో ఉంది. ఎక్కడ? శాండ్. శాండ్ శాండ్ లోపల ఉంది. ఎత్తాలి శాండ్ లో. ఇప్పుడు శాండ్ ఇప్పుడు బిగ్ టాస్క్. ఇప్పుడు నీకు తేడాను పో, అక్కడ అక్కడ ఉందా ఇక్కడ ఉందా చూడు పో. అప్ప హెల్ప్ పண்றாங்க నాకే తెలియదు ఎక్కడ. విహాన్ వెయిట్ 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 నాన్న. విహాన్ హెల్ప్ చేస్తాడు. చూపియద్దు 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 విహాన్. ఊరికే ఇక్కడ ఉండు అంతే. ఈ బాక్స్ లో ఉంది, ఈ బాక్స్ లో ఉంది అని చెప్పు. బాక్స్ లో ఉంది, ఈ బాక్స్ లోపల ఉంది చూడు పో. ఇందులో ఉంది, వెతకు. ఎక్కడ ఉంది? அந்த இது உள்ள அந்த கோட் மாதிரி இருக்குதல்ல, அது உள்ள இருக்குது. எங்க தேடு என்னவோ నీ తేడాను. ఎక్కడ ఉందో వెతకాలి. చూడు మొత్తం చూడు. ఓ అక్కడ వెతకు వెతకు. ఓ ఫాస్ట్. ఓ పోనన్నా ఎక్కడ వెతకు. தலைக்குட்டி அந்த பக்கம் இல்ல. చూడు ఇక్కడ చూడు, ఎడ్జ్ లో చూడు ఉందా. పారు, లెఫ్ట్ లో పారు, రైట్ లో పారు, స్ట్రైట్ లో పారు, నీ రైట్ లో పారు, ఇక్కడ దీంట్లో ఎక్కడ ఉంది చూడు. ఎక్కడ இருக்குதா పారు. ఏయ్ ఏయ్ సూపర్. హ్యాపీ బర్త్డే. నావి కనిపెట్టేశావు.
ఇప్పుడు మా ధన్వికి 4 ఇయర్స్ కాబట్టి 4 గిఫ్ట్స్ అయితే తీసుకొని ఉన్నాము. అవి కూడా ఇక్కడ సర్ప్రైజింగ్గా ఇద్దామనేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో హైడ్ చేసి, అంత ఇసుకే కదా సో హైడ్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఉన్న దాంట్లో అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేసి తనని వెతకమని చెప్పి కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. ఆ తర్వాత ఒక్కొక్క గిఫ్టే తను అన్ప్యాక్ చేసి ఏమేమి ఇచ్చామని చూసి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తను కొద్ది రోజులుగా అడుగుతున్న గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. పియానో విత్ మైక్ తనకు చాలా ఇష్టం, ఎక్కడో చూసింది కావాలని అడుగుతూనే ఉంది. సో అదొకటి తీసుకున్నాం. ఆ తర్వాత నేను రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటాను కదా, తనకు కూడా యోగా మ్యాట్ కావాలని అడుగుతూనే ఉంది. అందులోనూ దానిపైన ఎలిఫెంట్ బొమ్మ ఉండేదే కావాలని పర్టికులర్గా చెప్పింది, కానీ ఎలిఫెంట్ ఉండేలాంటి యోగా మ్యాట్ అసలు దొరకలేదు, చాలా వెతికాము. సో ఫైనల్గా ఆ పింక్ క్యాట్ ఉండేలాంటిది ఒక యోగా మ్యాట్ తీసుకున్నాం. ఆ తర్వాత స్కేటింగ్ స్కూటర్ ఎప్పుడో తీసుకోవాల్సింది, ఎందుకో మరి ఏవేవో కొన్నాం కానీ అది కొనలేదు. ఫైనల్గా ఇప్పుడైతే ఆ స్కేటింగ్ స్కూటర్ ఒకటి, అలాగే షూస్ కూడా తీసుకున్నాం తనకి. సో ఇలా 4 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. ఇలా మా ధన్వి 4th బర్త్డే సింపుల్గా కుడ్లే బీచ్లో అయితే సెలబ్రేట్ చేశాము. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.